ఒక 2 సంవత్సరాల నుంచి యమలోకంలో ప్రపంచంలో ఉన్న దుఃఖ సముద్రంలో ఉన్నామండి. మా అమ్మాయి 2 years నుంచి టీబీ వ్యాధితో బాధపడుతుందండి. నాకు చేతన. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఆమె కనిపిస్తే చాలా ప్రేక్షకులు ముఖాల్లో నవ్వులు పూసేవి. ఆమె మాట్లాడే తీరు, ఆమె కామెడీ టైమింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూసి చాలామంది కడుపుబ్బా నవ్వుకునేవారు. కానీ అదే ఆర్టిస్ట్ నిజ జీవితంలో మాత్రం ఎన్నో రాత్రులు కన్నీళ్లతో గడిపిందని చాలామందికి తెలియదు. చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక సహాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి, భర్తని కోల్పోయిన బాధ, కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన. ఒకప్పుడు సినిమాల్లో అందరినీ నవ్వించిన ఆ మహిళ చివరికి జీవితంలో ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె పావలా శ్యామల. ఆమె ఒక సాధారణ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం వల్ల ఆమె అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. సినిమాల్లోనికి రాకముందు ఆమె నాటకాల్లో నటించేవారు. ప్రముఖ రంగుల ప్రపంచ నాటక దర్శకుడు శ్రీ కుప్పిలి వెంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఆమె నటనలో శిక్షణ పొందారు. పావలా అనే పేరు తన ఇంటి పేరు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది ఆమె ఇంటి పేరు కాదు. పావలా అని ఎందుకు వచ్చింది అంటే, ఒక నాటకంలో ఆమె ఒక పావల అంటే 25 పైసల నాణం చుట్టూ తిరిగే పాత్రలో అద్భుతంగా నటించి నవ్వించారు. ఆ నటనకు మెచ్చి ప్రేక్షకులు ఆమెను పావలా శ్యామల అని పిలవడం ప్రారంభించారు. ఆమె తొలి సినిమా 1985లో వచ్చిన బాబాయి అబ్బాయి సినిమాతో టాలీవుడ్లోనికి అడుగుపెట్టారు. ఆమె దాదాపు 250కి పైగా తెలుగు సినిమాల్లో సహాయ హాస్య పాత్రలో నటించారు. అమృతం లాంటి కొన్ని టీవీ సీరియల్స్లోనూ. కానీ పేద కుటుంబంలో జన్మించిన పావలా శ్యామల చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంత బాగుండేది కాదు. కొన్ని రోజులు తినడానికి కూడా సరైన భోజనం లేక ఇబ్బంది పడిన సందర్భాలు ఉండేవి అని చెబుతూ ఉంటారు. కానీ ఆ కష్టాల మధ్య కూడా ఆమె మనసులో ఒక కళ మాత్రం ఎప్పుడూ ఉండేది. అదే నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి అనే కళ. చిన్నప్పటి నుండి స్టేజ్ మీద నటించడం అంటే ఆమెకి చాలా ఇష్టం. చిన్న చిన్న నాటకాల్లో పాల్గొనేది, జనాలను నవ్వించేది. ఆమె నటన చూసిన చాలామంది ఆ అమ్మాయి ఒకరోజు పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది అని చెప్పేవారు. ఆ మాటలే ఆమెకు ధైర్యం ఇచ్చాయి. జీవితంలో ఎంత కష్టం వచ్చినా తన కళని మాత్రం వదిలిపెట్టలేదు. స్టేజ్ షోలు చేస్తూ, చిన్న చిన్న పాత్రలు చేస్తూ చివరికి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ సినిమా అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో తిరస్కరణలు. కొన్నిసార్లు షూటింగ్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడేవారట. ఆఖరికి కాలి నడకన నడుస్తూ వెళ్ళేవారట. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు తన దగ్గర ఉన్న అసలు బలం తన నటన అని. అలాగే ఆమెకు డబ్బు కూడా చాలా అవసరమని. ఆమె దగ్గర ఒక ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉండేది. ఆమె మాట్లాడితే సహజంగా నవ్వొచ్చేది. ఆమె ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్కి వెంటనే కనెక్ట్ అయ్యేవి. అలా ఒక్కో సినిమాల్లో కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది పావలా శ్యామల. ఆ కాలంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో ఆమె చేసిన చిన్న చిన్న పాత్రలు కూడా ఆడియన్స్కి గుర్తుండిపోయాయి. హీరోయిన్ ఫ్రెండ్స్ పాత్రలు, పక్కింటి ఆంటీ పాత్రలు, విలేజ్ కామెడీ పాత్రలు, ఏ పాత్ర చేసినా ఆమె తనదైన స్టైల్లో ప్రాణం పోసేది. చాలామంది ప్రేక్షకులు ఆమె సీన్ వస్తే ఖచ్చితంగా నవ్వు వస్తుంది అనుకునేవారు. అలా లక్షల మందిని నవ్వించిన పావలా శ్యామల నిజ జీవితంలో మాత్రం నెమ్మదిగా కష్టాల్లోనికి జారిపోతుంది అని ఎవరు ఊహించలేదు. కాలం మారింది, కొత్త ఆర్టిస్టులు వచ్చారు, సినిమా ఇండస్ట్రీ మారిపోయింది. అలా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు బిజీగా ఉండే ఆమె నెమ్మదిగా సినిమాలకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఆదాయం తగ్గిపోయింది, ఇంట్లో సమస్యలు పెరిగిపోయాయి. ఇంతలోనే ఆమె జీవితంలో మరో పెద్ద విషాదం జరిగింది. ఆమె భర్త మరణించారు. ఈ సంఘటన పావలా శ్యామలని పూర్తిగా లోపల నుండి విరక్కొట్టేసింది. ఒక భార్యగా ఆమె అనుభవించిన ఆ బాధని మాటల్లో చెప్పడం చాలా కష్టం. భర్తని కోల్పోయిన తర్వాత కుటుంబ బాధ్యత అంతా ఆమె భుజాల మీద పడింది. ఒకవైపు ఆర్థిక సమస్యలు, మరొక వైపు ఒంటరితనం, ఇంకొక వైపు తన కూతురి పరిస్థితి. ఒక తల్లిగా ఆమె పడిన బాధ ఇంకా ఎక్కువైంది. తన కూతురి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎన్నో రాత్రులు నిద్రపోలేదని చెప్తారు. జీవితంలో ఒక మనిషి ఎంతవరకు బాధపడగలడో అంతవరకు బాధపడింది పావలా శ్యామల. కానీ ఇన్ని కష్టాల మధ్య కూడా ఆమె బయటకు మాత్రం నవ్వుతూనే కనిపించేది. ఎందుకంటే జనాలను నవ్వించడం ఆమెకు అలవాటైపోయింది. అలాగే ఆమెకు డబ్బు చాలా అవసరం కాబట్టి తన కన్నీళ్లు దాచుకొని ఇతరుల ముఖాల్లో నవ్వులు తీసుకురావడం నేర్చుకుంది. కానీ కాలం మాత్రం ఆమె మీద కనికరం చూపలేదు. ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలైంది. చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
కానీ ఆ చికిత్స చేయించుకోవడానికి సరిపడా డబ్బులు కూడా ఆమె దగ్గర లేవని వార్తలు బయటకు వచ్చాయి. అది విన్న చాలామంది షాక్ అయ్యారు. ఎందుకంటే ఒకప్పుడు లక్షల మందిని నవ్వించిన ఆర్టిస్ట్ చివరికి చికిత్స కోసం డబ్బులు లేక బాధపడడం ఎవరూ ఊహించలేదు. అంతేకాదు ఆమె అనారోగ్య బారిన పడిన తర్వాత తన కూతురి పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఆమె కూడా అనారోగ్యం బారిన పడింది. అలా ఇద్దరూ మంచానికి పరిమితమయ్యారు. తినడానికి తిండి లేక బక్క చిక్కిపోయారు. చూసే నాదుడు లేక ఎన్నో అవార్డులు సంపాదించిన ఆమె ఒక అనాథ ఆశ్రమంలో ఉంటూ వచ్చింది. ఆ సమయంలో కొంతమంది సినీ పరిశ్రమ వాళ్ళు ఆమె పరిస్థితిని చూసి జాలిపడి డబ్బులు సహాయం చేస్తారు. కొంతమంది మాత్రమే చేశారు, గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవచ్చు. సినిమా పరిశ్రమలో ఉండే ఎంతో పెద్ద హీరోస్ తలుచుకుంటే ఇలాంటి వారి జీవితం వెంటనే బాగు చేయవచ్చు. కానీ ఏ ఒక్కడు ముందుకు రాడు. సూపర్ హీరోస్గా పిలువబడే ఏ ఒక్కడు జాలి కూడా చూపించరు. ఎందుకంటే వారి దగ్గర ఉన్న డబ్బు అవ్వకూడదు. మూవీ రూపంలో జనాల దగ్గర డబ్బులు దెబ్బేస్తూ ఉండాలి, కుబేరులుగా మారిపోతూ ఉండాలి అంతే. అయితే కొంతకాలం నుండి ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. కానీ ఇప్పుడు ఆమె డబ్బు కట్టలేదు అని రాత్రికి రాత్రే ఆమెను, ఆమె కూతురని నడి రోడ్డు మీద పడేసిపోయారు హాస్పిటల్ సిబ్బంది. అది చూసిన ఒక సేవా ఫౌండేషన్ వారు ఆమెను తమ ఫౌండేషన్కు తీసుకువెళ్లి ఆశ్రయం ఇచ్చారు. కానీ ఆమె ట్రీట్మెంట్కి ఎవరైనా దాతలు ఉంటే హెల్ప్ చేస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఒక సమయంలో ఎన్నో మూవీస్ చేసిన ఆమె ఈరోజు దిక్కుమాలిన దానిలా నడి రోడ్డు మీద ఉండడం, ఆమె అంత దీన పరిస్థితిలో ఉన్న ఆ వీడియో చూసిన ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యారు. ఇంత గొప్ప ఆర్టిస్ట్ పరిస్థితి ఎలా మారింది అని చాలామంది బాధపడ్డారు. ఎప్పుడూ స్క్రీన్ మీద మనకి ఆనందం ఇచ్చిన ఒక మనిషి చివరికి ఒంటరిగా ఇలా బాధపడడం చూడడానికి చాలా కష్టం. ఆమె పరిస్థితి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది సినీ ప్రముఖులు స్పందించారు, కొంతమంది ఆర్థిక సహాయం చేశారు, మరికొందరు ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో ఆమెకు సపోర్ట్గా పోస్టులు పెట్టారు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ విలువ వాళ్ళు ఫేమ్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. పావలా శ్యామల జీవితం మనకు ఒక నిజం నేర్పుతుంది. కెమెరా ముందు నవ్వుతూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో కూడా సంతోషంగా ఉంటాడని కాదు. కొంతమంది తమ బాధల్ని దాచుకొని మన జీవితాల్లో నవ్వులు నింపుతారు. కానీ వాళ్ళ బాధని మాత్రం ఎవరూ గుర్తించరు. ఈరోజు మనం చూసే ఫేమ్, మనీ, సక్సెస్ ఇవన్నీ శాశ్వతం కాదు. అవి ఉన్నాయి కదా అని ఎగిరి పడాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. ఈరోజు స్టార్ అయిన మనిషి రేపు ఒంటరిగా మారిపోవచ్చు. కానీ మనల్ని నవ్వించిన వాళ్ళని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళు తమ జీవితంలో ఎంత బాధ ఉన్నా మన ముఖంలో నవ్వు తీసుకురావడానికి ప్రయత్నించారు. పావలా శ్యామల గారి జీవితం ఒక ఆర్టిస్ట్ జీవితంలో దాగి ఉన్న బాధకి నిలువెత్తు ఉదాహరణ. ఆమె మళ్ళీ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.